హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా నేను ఫోన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము ఒక మూవీకి టికెట్స్ తీసుకున్నామండి. అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఆ మూవీ చూడగానే. ఎందుకబ్బా ఇంత ఎమోషనల్గా ఉన్నారని చెప్పి మేము కూడా వెళ్ళిపోతున్నాము ఆ సినిమాకి. ఏముంది ఈ సినిమాలో అని అనుకున్నాము. మూవీ 6:30 ఈవినింగ్ అయితే మేము 6:20కి స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుండి. అసలు మేము స్టార్టింగ్ నుండి చూస్తామా లేదా అని చెప్పి కొంచెం కంగారు పడ్డాము. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెమే దూరం, కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఫైనల్గా మేము మూవీ థియేటర్కి వచ్చేసాము. మా ఊర్లోనే ఒక చిన్న థియేటర్ దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చింది ఇడిముడి మూవీ. అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా స్పీడ్గా వచ్చాం. మూవీ స్టార్ట్ అవ్వకుండానే మేము వచ్చాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో నేను చూసి ఇన్ని సినిమాలో ఫస్ట్ సినిమా నేను ఇంత ఫాస్ట్గా సినిమాకి రావడం అనేది. చాలామంది ఫుల్ అయిపోయింది. మాకేమో జే రోల్లో సీట్ వచ్చింది. ఇంకా మూవీ దగ్గరికి వస్తే నిజంగా ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్ ఎంత ఎఫెక్షనేట్గా ఉంటారా అని చెప్పి, తర్వాత ప్రతి సీను కూడా చాలా ఎమోషనల్గా ఉంది నిజంగా. ఒక విషయం చెప్పాలి అంటే, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలి. దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆ పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళంతటా వాళ్ళే సాల్వ్ చేసుకునేలా సపోర్ట్ చేయాలి అని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. కానీ నిజంగా కొన్ని సీన్స్ మూవీలో మాత్రం చాలా హార్ట్ టచింగ్గా ఎమోషనల్గా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ కోసం మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారేరు అనేది మనకు తెలియదు. ఈజీగా వాళ్ళని జడ్జ్ చేసేసి ఎవరిని కూడా మనం ఈజీగా జడ్జ్ చేయకూడదు అని చెప్పి ఈ మూవీ సారాంశం. అలాగే మన పిల్లల్ని మనం చాలా కేరింగ్గా చూసుకోవాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండడం సహజం. ఆడపిల్లని ఎంత కేరింగ్గా చూసుకోవాలి. ఆడపిల్ల ఏం చెప్పినా, ఆడపిల్ల ఏముంది మగ అబ్బాయి ఉంది, ఏం చెప్పినా సరే పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకొని మా పరువు పోతుంది, మా ఇది పోతుంది అని ఆలోచించకుండా ముందుకు వెళ్ళి మేము ఉన్నాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీరేం ఇబ్బంది పడకండి అని ఈ మూవీలో చాలా అలా పిల్లలకి మనం ధైర్యం చెప్పాలి ఫ్రెండ్స్. అంతేకాని వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోకుండా ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి మెంటల్గా స్ట్రెస్ అయిపోయి మెంటల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి ఈ సాంగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఫ్యామిలీ పరంగా ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు. మూవీని తప్పకుండా అందరూ చూసి మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.